భాగాల్లో నుండి మరి ఈరోజు లెంటులోని ఎన్నో కావ్యం అనేది మొదలుపెట్టడం అన్నమాట. ఈరోజు మరి చదువుకున్న లేఖన భాగంలో నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకున్నాము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనము అందరము కలిసి చదువుకున్నాము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములో పలుకోబడెను. ఆమె ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, నీ కృపలో నీ సన్నిధానంలో ఉదయ కాలంలో నీ ప్రభు దినమును పరిశుద్ధ దినంలో తండ్రి ఈ మందిరంలో మేము అందరం కూడికి ఉండగా మా పరిశుద్ధాత్మ దేవ, మా మంచి బోధకుడుపై మాకు ఉదయకాలం అందరికీ బోధించమని, సమస్తము మర్యాదగా క్రమముగా జరుగులాగిన కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఈ దినము మనకు ఇవ్వబడిన ఈ లేఖన భాగాల నుండి లెంటులోని మొదటి ఆదివారం ఇంకో కావిటంటే మొరపెట్టడం. ఈ లెంటునే కోట్రా ఏసిమా సండే కూడా అంటారు. ఇది లాటిన్ భాషలో ఇన్ కోవా అనే అంటే అవి కావాలంటే దేవుడిని పిలవడం, నేను పిలుస్తున్నాననే అర్థం. కాబట్టి ఈ 40 రోజులు ఉంది కాబట్టి దీన్ని కోట్రా ఏసిమా ఆదివారం అని కూడా ఈరోజు సండే అని కూడా అంటారు. ఇవి మొరపెట్టడము లేదంటే ఈరోజు మన అంశంలో శోధన. లెఫ్ట్ డేస్లో మనకందరికీ ఈరోజు ఉపవాస దినాలని, మరి శ్రమల కాలం అని, వ్రత దినం అని అనేక విధాలుగా మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకు 40 రోజులు ఉపవాసం ఉండాలి అని అంటే, మరి పోపు గెగరేన్ ఆయన ఏర్పాటు చేశాడు ఈ 40 రోజులు అనేది. మహాపోపాన్ని గెగరేన్ ఆయన 40 రోజులు. సాధారణంగా 40 రోజులు ఏదైనా ఒక పని కంటిన్యూగా చేస్తే అది అలవాటు అయిపోతుంది, మన మైండ్లో ఫిక్స్ అయిపోతారు. అలాగే 40 దినాలు నీవు దేవునితో సంబంధం కలిగి ఉపవాస దినాలకు దగ్గరగా జీవిస్తే ఈ ఉపవాసం అనే మాట మరి దగ్గరగా, లేదంటే ఇద్దరు కలిసి వాసం చేయడం, నివాసం చేయడం, అలా చేయడం ద్వారా 40 రోజులు ఏదైనా ఒక పనిని చేస్తే అది మన మనసులో నాటుకు వెళ్తుంది, అది ఒక అలవాటుగా మారుతుందని 40 రోజులు మరి ఏర్పాటు చేసుకున్నాం. ఈ 40 రోజులే కాదు కానీ 365 రోజులు మనం దేవునితో సహవాసము చేయవలసిందే. కాబట్టి ఈ లెంట్ డేస్లో మొదటి ఆదివారం మనము శోధన అనే అంశాన్ని మనము చూసుకోవాలి. శోధన అంటే టెంప్ట్ అని కూడా అంటారు, ఇంగ్లీష్లో టెంప్ట్ అంటారు. గ్రీక్లో పియోరోజన్ అనే మాట అంటారు. ఈ శోధన అనే పదమునకు చాలా తప్పు భావాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక తెలుగులో మాత్రమే తప్పు పదానికి ఉపయోగించేది మరి శోధన అని మనము తెలుసుకోవాలి. ఈ పదము అది ఒక వ్యక్తి పాపములో పడవేయటకు, ప్రక్కకు లాగుటకు, లేదా పడద్రోయడానికి, చెడు మార్గంలో దురలవాట్లను ప్రోత్సహించడానికి ఈ శోధనగా తలంచుకుంటా ఉంటారు. ఈ శోధన అనేది ఎందుకు అంటే, ఒక వ్యక్తిని శోధించడం అంటే పాపం వైపు నడిపించడము, లేదంటే పరిశుద్ధత నుంచి వేరు చేయడము, మరి ఇంకొక మాట చెడు విషయాలకు ప్రోత్సహించడం లాంటిది ఈ శోధన అనే మాట మనము వాడుతూ ఉంటారు తెలుగు విషయంలో అర్థం అన్నమాట. అలాగే గ్రీకు పదంలో భావం ఏమంటే శోధన కంటే పరీక్షించుట అనే మాట వస్తుంది. గ్రీకులో పరీక్షించుట అనే మాట వస్తుంది. ఎందుకంటే ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహామును పరిశోధించను అని చెప్పబడుతున్నాడు. నా కుమారుని, నీకు ఏకైక కుమారుని నాకు ఇవ్వండి, అక్కడ పరిశోధించినాడు. అంటే నీకు పరీక్ష అనేది అక్కడ వస్తుందని మనం ఆదికాండంలో మనము అక్కడ చూడగలం. గ్రీకు పదానికి భావం ఏమంటే పరీక్షించడం అనేది అర్థం వస్తుంది. మరి దేవుడు మానవుని ఎప్పుడు పాపంలో పడదోయడానికి పరిశోధించడు, ఆయన శోధించడు. దేవుడు ఒక వ్యక్తిని ఏ పాపంలో పడవేయడానికి ఆయన
ఈ పరీక్షలు ఎందుకు వస్తాయంటే కింది తరగతి నుంచి పై తరగతికి వెళ్ళడానికే, ప్రమోషన్స్ కోసమే పరీక్షలు వస్తాయి. దేవాది దేవుడు పరీక్షలు పెట్టే దేనికోసం అంటే మరి అభివృద్ధి లేని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుడు ఎల్లప్పుడూ మానవుని విశ్వాసాన్ని పరిశోధిస్తాడు, అనగా పరీక్షిస్తాడు. పరీక్ష ముఖ్య ఉద్దేశము ఉన్నత స్థితికి పంపడమే అనేది మనము ఆలోచన చేసుకోవాలి. అలాగే అబ్రహాము దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో అనేక జనములకు తండ్రిగా దీవించబడ్డాడు. పరీక్షలో ఆయన నిలిచాడు, దాంట్లో ఆయన విజయం సాధించాడు. ఈరోజు నీకు నాకు మనందరికీ పరీక్షలు వస్తూ ఉంటాయి. శోధనలు అంటే దేవుడు పెట్టేటివి పరీక్షలు పరిశీలిస్తాడు, సాతాను పెట్టేది శోధనలు, పాపం వైపు అడుగులు వేయడానికి మరి శోధిస్తాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను ఎప్పుడు శోధిస్తాడంటే శోధన ముఖ్య ఉద్దేశము పాపంలో పరదోడి, పైనుండి కిందికి లాగుడియే, మరి మంచి వారిని చెడగొట్టడియే, విశ్వాస భ్రష్టుని గావించడమే మరి సాతాను చేసే శోధన, మరి శోధించే క్రమము. మరి పరీక్ష మరి దేవుడు పెట్టేది ఎటువంటిదంటే చూడండి, శోధన అన్నమాట సాతాను విషయంలోనూ, మరి పరిశోధన అనేది దేవుడి విషయంలో వాడబడినాయని గ్రహించాలి. ఈ రెండు మాటలు పరిశోధన, పరీక్ష అనేవి దేవునికి ఉపయోగించే పదాలు, శోధన అనేది సాతానుకు ఉపయోగించే పదాలు. ఈ రెండింటిని మనము గ్రహించాలి. మనం పరీక్షించబడుతున్నామా దేవుని చేత, లేదంటే సాధారణ చేత చెడు విషయాల పట్ల శోధించబడుతున్నామా ఏంటి, ఈ క్లారిటీ మనకు రావాలి. నాకు దేవుడు పెట్టే శోధనలు వస్తున్నాయా, లేదంటే సాధారణ పెట్టే శోధనలు మనం పాపం వైపు నడిపిస్తున్నాయి. పాపపు ఆలోచనలు పాపం చేయాలని తలంపులు లేకొస్తే ఆ శోధన సాతాను నిన్ను శోధిస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరీక్షలు పాపంని జయించుటకు ఉద్దేశించినవి. దేవుడు పెట్టే పరీక్షలు దేనికంటే జయించడానికే అవి ఉద్దేశించబడినాయి. సాధారణ శోధనలు పాపం చేయడానికే ప్రోత్సహించబడతాయి. సాధారణ శోధనలు దేనికి? పాపం చేయడానికే ప్రోత్సహించబడతాయి. జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ శోధన అనే అంశంలో ఈరోజు మనకు రెండు పాఠాలే. మనకు లూథరన్ క్యాలెండర్ ప్రకారము 5 సంవత్సరాలకు ఒకసారి ఏం వస్తారంటే 2 వస్తాయి పాఠాలు. 4 సంవత్సరాలు పాత నిబంధన పత్రికా పాఠము, అలాగే సువార్త పాఠాలు వస్తాయి. ఈ సంవత్సరం మాత్రం మనకి ఏమొస్తారంటే 2 వస్తాయి, పత్రిక పాఠము అలాగే వారి సువార్త పాఠం. ఈ రెండులో మనకు మొదటగా సువార్త పాఠంలో మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తును శోధించబడతారు. యేసుక్రీస్తును శోధన ఆయన ఎదుర్కొంటున్నాడు. ఆ శోధన ఎటువంటిది అంటే ఆయన బాప్తిసం తీసుకునే వెంటనే శోధకుడు వచ్చినాడు. ఈరోజు మనము కూడా దేవుని నమ్ముకునే వెంటనే కష్టాలు వస్తాయి, బాప్తిసం తీసుకునే వెంటనే కష్టాలు వస్తాయి. మరి ఆయన కూడా కష్టాలు ఎవరికి వచ్చినాయి? జయించినాయి. ఏలియాకు 450 మందిని అగ్నిని దింపి వారినందరినీ హతమార్చిన తర్వాత వెంటనే శోధన, భయం అనేది వచ్చింది. విజయం వచ్చింది. విజయం వెంటనే వచ్చింది భయం. 450 మందిని చంపేసిన అతను ఒక్క మనని చంపేస్తాడు భయపడతాను. ధ్యాన విడ్డూరం కదా. 450 మందిని మనుషులను మగోళ్ళను చంపిన వ్యక్తి ఒక స్త్రీ వచ్చి నేను చంపేస్తా రేపనే కొద్దిగా దాక్కున్నాడు. కొన్ని అట్లుంటాయి. ఈరోజు పేతురు కూడా కత్తితో యేసుక్రీస్తును పట్టుకున్నాడు. కత్తితో చెవి నరికిన వ్యక్తి ఒక చిన్నది వచ్చేసి నువ్వు యేసుక్రీస్తుతో కూడా ఉన్నావు కదా అంటే నాకు తెలియదు, నేను లేను అంటాను. కొన్ని సందర్భాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేసి కూడా చిన్న చిన్న కార్యాలకు మనం భయపడుతూ ఉంటాం. గొప్ప గొప్ప పరీక్షలు ఎదుర్కొని జయ జీవితం పొందుంటాము. చిన్న సమస్య వస్తేనే భయపడతాము. చిన్న సమస్య, పెద్ద సమస్యల్లో భయపడం, చిన్న సమస్య మనము భయపడిస్తూ ఉంటానని ఒకసారి మనము ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిసం పొందిన వెంటనే శోధింపబడిన ఒక అరణ్యంలో కొనుక్కోబడను. ఇక్కడ అరణ్యంలో మరి ఇక్కడ మార్కు సువార్త 1:12-13 చూస్తే త్రోసికొని పోయిననే మాట ఉన్నది. ఇక్కడ ఏమున్నదంటే కొనుక్కోబడిన ఉన్నది, ఇక్కడ త్రోసికొని పోయిందని ఉన్నది. ఇక్కడ మార్కు సువార్త అడవి ముఖములు కూడా ఉన్నాయి అనే మాట. అరణ్యంలో అడవి ముఖముల మధ్య ఆయన శోధింపబడినట్టు మనం చూసుకుంటా ఉంటాం. అడవి మృగాలు
సంగమా మనం జ్ఞాపకం చేసుకోవాలా. కొందరు ఎక్కడ ఈ ప్రాంతం అంటే కొందరు అరేబియా అరణ్యమందు, మరి కొందరు యెరూషలేమునకు మృత సముద్రములకు మధ్య నుండా పాడుబడిన పర్రా భూమి ఎందును అందరూ అంటారు. ఆదాము మంచి అందమైన తోటలో మరి శోధింపబడి మరి పడిపోయినాడు. ఈ అరణ్య భూమిలో శోధింపబడడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళినారు. అది ఎటువంటి భూమి, ఎటువంటి ప్రదేశం అంటే పాడుబడిన ప్రదేశము, పనికిరాని ప్రదేశము, నివాస యోగ్యము కాని ప్రదేశం. అరణ్యానికి తీసుకున్నాడు. అడవి మృగాలు ఉన్నాయి అక్కడ. అక్కడికి సాధారణ తీసుకుపోయినాడు. అరణ్యంలో ఆ శోధన అంటే బాహ్యపరంగా, శారీరపరంగా శోధన, ఆత్మీయంగా పోరాటం, ఇన్నర్ లోపల కూడా ఒక స్ట్రగుల్ అనమాట, ఒక బాధ, ఒక వేదన. రెండు రకాలుగా ఆయన శోధించబడుతున్నారు. ఈ లోకంలో ఈ పాపం కోసం నేను ఇచ్చిన ఉద్దేశం నెరవేర్చాలి, ఎలా నెరవేర్చాలని అదొక ఇబ్బంది, అదొక పోరాటం లోపల. రెండోది వచ్చేసి శారీరకంగా మరి ఎడారిలో, మరి అరణ్య ప్రదేశంలో నివాస యోగ్యం కానీ చౌడు భూమి లాంటిది. పర్రా భూమి అంటే చౌడు భూమి లాంటిది, మరి సేద్యానికి నివాసం లేని దాంట్లో శోధింపబడుతూ ఉన్నాడు. అక్కడ శోధింపబడే క్రమంలో ఆయన జీవితం ఆయన జయించినాడు శోధనను. కానీ మరి ఆదాము మరి సుందరమైన ఏదైనా తోటలో ఉంటూ, చల్లని ప్రదేశంలో ఉంటూ శోధనకు పడిపోయాడు. అవ్వ ఆదాము వాళ్ళిద్దరూ పడిపోయారు. ఇక్కడ ఈయన 40 దినములు చేస్తూ మరి చూడండి, ఇక్కడ ఏలియా ఒంటరిగా మరి ప్రవక్తలు చంపి కూడా ఆయన శోధన జయించలేకపోయినాడు. మరి అదే యేసుక్రీస్తు కూడా ఒంటరిగా జయించినాడు. ఆయన ఒంటరిగా జయించినాడు. 40 మందిని మళ్ళీ భయపడినాడు, ఒంటరిగా వెళ్ళిపోయినాడు. ఈయన కూడా ఒంటరిగా శోధనను జయించినాడు. మరి కొంతమంది ఏమనుకుంటారంటే ఆత్మలో వచ్చిన ఆ దర్శనాల వల్ల, కళల వల్లనేమో అనుకుంటారు. కానీ మరి ఆత్మీయంగా మరి కంటికి కనిపిరాకుండా సాతానుడు శోధించినట్టే ఇక్కడ ప్రత్యక్షంగా మనం శోధించినట్టు మనము ఇక్కడ చూడగలం. పరమైనవి హృదయంలో జరిగే సంఘర్షణను సాతాను ఒకేసారి యేసుక్రీస్తును మరి పరిశోధించినట్టు, శోధించినట్టు మనకు చూసుకోవాలి. తర్వాత కూడా శోధన ఎప్పుడూ ఉంటుంది. ఒకసారి కాదు శోధించేది, తర్వాత కూడా శోధిస్తాను ఉంటారు. ఎందుకంటే ఒకసారి శోధన వచ్చిందంటే మళ్ళీ రాదని కాదు, మనం జీవితాంతం అది మనం వెంటాడుతూనే ఉంటుంది. అది శోధన సాధారణ. కొంచెం అవకాశం దొరికినా పడవేయాలని నిన్ను కాపు కాస్తూ ఉంటుంది. యేసుక్రీస్తుని అక్కడే కాదు శోధించేది. మళ్ళా పేతురు ద్వారా వచ్చినప్పుడు ఈ కార్యం నీకు దూరం అవును కాదు అన్నప్పుడు పేతురుని ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు, సాతానా నా వెనకకు పో, నా వెనకకు పో. ఇది నాన్న సాధారణ శోధనలు మనకు ఒక్కసారి వస్తాయని మనకు కాదు. అవి మనము జీవించేంత వరకు ఏ సమయంలోనైనా పడదోయాలనే దాని ఉద్దేశం కలిగి ప్రతి నిత్యం నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. ఆ శోధనను మనము జయించడానికి దేవుని సహాయం మనం తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారిని 3 రకాలుగా శోధించింది. యేసుక్రీస్తు ప్రభువు ఎన్ని రకాలుగా శోధించింది? 3 రకాలుగా శోధించింది. మనం అక్కడ చూస్తాం. మనకు మొదటి యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చదవండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే యేసుక్రీస్తు 3 విధాలుగా శోధన అక్కడ ఎదుర్కొన్నాడు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. 3 రకాలైన శోధనలు. ఇవి తండ్రి నుంచి వచ్చినవి. ఇవి మొదటి శరీరాశ, తర్వాత నేత్రాశ, తర్వాత జీవపు డంబం. 3 విధాలుగా యేసుక్రీస్తు ప్రభువు వారిని నన్ను శోధించినట్టు మనం ఇక్కడ చూడగలం. ఏం శోధిస్తున్నది? మొట్టమొదటిగా అంటే ఈ రాళ్లను రొట్టిగా మార్చుకొని తిను అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి చేత ఇబ్బంది పడుతున్నాడు అనేది గ్రహించినదే. ఈరోజు సాతాను నీకు ఏదైతే అవసరమని మనసులో కలుగుతారో దాన్ని గ్రహించి దాని నుండి నిన్ను పాపపు మార్గంలోకి తప్పించడానికి నేను గురికొలిపేదే సాతాను శోధన. ఈరోజు నాకు ఆకలైతే అండి, డబ్బులు జేబులో లేవు, ఏం చేయాలా? ఒక ఐడియా ఒకసారి దొంగతనం చేస్తే మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు గర్జిస్తాడు. దొంగతనం
పక్షి ఏ గింజ తింటుందో అది వేస్తాడు వలలో పడడానికి. ఏ పక్షి ఏ గింజ తింటాదో ఆ గింజే వేస్తాడు. ఈరోజు నా మనసుకు ఏదైతే ఇష్టపడుతూ ఉంటానో ఆ వాటిని నాకు చూపిస్తాడు. నాకు ఇష్టపడితే నాకు చూపే సాతాను క్రియలు కాకుండా, సాతాను శోధనలు కాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆకలితో ఉన్నాడు. ఆకలి కావాలంటే ఏం కావాలా? అన్నం కావాలి. అన్నం కావాలంటే ఒక సలహా ఇస్తాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నేను చేసుకోలేడంటే చేసుకుంటాడా అంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుడి నుండి ప్రతి మాట వలన జీవిస్తాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనంలో, ఆహారం వలన కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుచున్నాను. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది. రెండు రకాలు. జీవితం వేరే, బ్రతుకు వేరే. బ్రతుకు వేరే. మానవుని బ్రతుకు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. జీవించడం అంటే మనం చనిపోయినా బ్రతకడం, జీవించడం. పరలోక రాజ్యాన్ని జీవం కలిగి వెళ్ళడం అంటే ఇక్కడ మంచి క్రియలు చేస్తే జీవిస్తాం. మామూలుగా అన్నం తింటే, రొట్టెలు తింటే బ్రతుకుతాం. కొన్ని మంచి పనులు చేసి చనిపోయినా కూడా కలుసుకుంటూ ఉంటాం. అది జీవించడం. ఇక్కడ రెండు క్లారిటీ తీసుకుంటాం. అందుకోసమే జీవిస్తాం అంటున్నాడు. యేసుక్రీస్తు నోటి నుంచి మాట వల్ల జీవిస్తాం. ఆ మాట ఏదంటే, ఆ రొట్టె ఏదంటే జీవాహారము నేనే. యేసుక్రీస్తు ప్రభువు వారు జీవాహారము పైనుంచి పంపబడే జీవాహారం నేనే, నన్ను తిన్నవాడు ఎప్పటికీ చనిపో. ఇంకొకటి కీర్తనలు 119:50-25 నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. వాక్యమే బ్రతికిస్తుంది. ఇది నాకు దేవుని సంగమం. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం బ్రతకడానికి ఆహారం అవసరమే కానీ జీవించడానికి దేవుని వాక్యం కావాలి. నోటి మాట వల్ల మనం బ్రతుకుతున్నాం, జీవిస్తాం. ఈ లోకంలో బ్రతుకుతాం, చనిపోయిన తర్వాత పరలోకంలో జీవిస్తాం. ఇటువంటి మాటలతో దేవుడు మరి ఆ వాక్యం ద్వారా దానితో మాట్లాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, ఆ మాట నువ్వు దేవుని కుమారుడు అయితే ఎందుకు డౌట్ పెడతాయంటే, ఎందుకు డౌట్? ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడు కదా. బాప్తిసం తీసుకున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ పౌరం వల్ల దిగినప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఏమంటున్నది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానన్న మాటను ధైర్యం వల్ల పెట్టడానికి, ఆయన మనసులో మరి ఒక దాన్ని ఏమంటారు, అనుమానం పెట్టడానికి అంటున్నాడు. ఏమని? నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే కానంట. నువ్వు చెప్పితే దేవుని కుమారుడు, నువ్వు చెప్పింది చేస్తే దేవుని కుమారుడేనా? చేయకపోతే దేవుని కుమారుడు కాదా? ఇలాంటిది అనుమానము రేకెత్తించడానికి మరి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనల్ని కూడా నువ్వు సూర్యుడు అయితే, వీరుడు అయితే ఈ పని చేయని మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటారు. మనల్ని పాపంలో పడదోయడానికి నువ్వు వీరుడు అయితే, నువ్వు మంచోడు అయితే ఈ పని చేయనప్పుడు మనం వాటి మాటలకు పడిపోయి చేస్తే మరి చేయకపోతే కాదని, చేస్తే ఇది నా ఇటువంటి కార్యాలన్నీ మనం రెచ్చగొట్టే కార్యాలన్నీ మరి సాధారణ పన్నాగం, నిజం పన్నాగం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూడండి, మనం చెప్పాను ఇంతకుముందు, అన్నము రొట్టె సరిపోదు కానీ జీవాహారమైన దేవుని వాక్యం మనకు అవసరం, మనం బ్రతకాలంటే ఈ లోకంలో. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా. బాప్తిసం తీసుకుని వెంటనే మరి దేవుని కుమారుడు చెప్పినప్పుడు కూడా ఆయన అనుమానం పెట్టడానికి నువ్వు దేవుని కుమారుడు అయితే అనే మాట అక్కడ వాడడం జరిగింది. రెండోది, ఇది శరీరాశ. ఇది ఏ ఆశ? శరీరాశ కల్పించింది. రెండో ఆశ ఏం కల్పిస్తానంటే నేత్రాశ కల్పిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారికి నేత్రాశ. ఇక్కడ కూడా అదే మాట్లాడతారు. నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకును. దుమికితే దేవుని కుమారుడా, దుమ్మకపోతే దేవుని కుమారుడు కాదా అంటే ఒక రకమైన రెచ్చగొట్టడం. మనం కూడా పల్లెల్లో చూసాం, నువ్వు మగోడు అయితే దుమ్ములా అంటాం.
పెళ్ళి పెళ్ళి అయింది రెండో రోజు అత్తగారి పిలిపినాడు. పెళ్ళి చేసుకొని రెండో రోజు అత్తగారిని పిలిపినాడు. అత్తగారికి వెళ్ళిపోతే ఒక చిన్న బావి ఉంది. ఇంత బావి అంటే పెళ్లి కొడుకు కదా, ఆడ ఉన్నాక ఆ ఊళ్ళో వేరే వాడు ఉండే ఈ బావి పైన దిక్కురా పెళ్లి కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి దుంకేసిన. ఇంకో కూడా స్టేజ్ మళ్ళా దుంకారు, మళ్ళీ దుంకలేక కింద ఉండే నడుపు జీవితాంతం నడుములో పెట్టలేదు. నువ్వు మగోడవు అయితే దుంకు, నువ్వు గొప్పడు అయితే దుంకు అని ఏమైందన్నా జీవితమే నాశనం. రెచ్చగొట్టండి ఎవరిని. ఇది నా దేవుని చేశాను. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆకాశం దేవాలయంపై తీసుకుపోయి దుంకు అని అంటే వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఆ దేవాలయంలో ఆ యాజకులంతా వచ్చి తెల్లని వస్త్రంలో ధరించి వచ్చింటారు. నువ్వు దుక్కినప్పుడు వాళ్ళు చూసి అది యేసుక్రీస్తు అద్భుత కార్యాలు చేశాడు, నిన్ను వెంబడిస్తారనే విషయంలో ఆయన తీసుకొస్తారు. ఎందుకంటే ఆ సమయానికి అప్పటికి అబద్ధ బోధకులు అబద్ధ సేవకులు వచ్చినారంట. వాళ్ళని మాయలు మంత్రాలు చేసి ప్రజలను అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. నీవు కూడా అలాగే చెయ్యి, నీవు కూడా దుంకు, నీవు కూడా గొప్ప, నిన్ను వెంబడిస్తారు. ఒక నేత్రాశ కల్పిస్తాము. కొండపైన చెప్పు అక్కడ ఎందుకు దుంకుతారు. ఇప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడింది? సాధారణంగా మాట్లాడింది. దేవుడు వాక్యం ద్వారా జవాబు చెబితే ఈసారి వాక్యం ద్వారా మాట్లాడతారు. సాధారణ దేవుడు సైతాను అర్థం దిద్దం మాట్లాడదు, లాజిక్గా మాట్లాడతాడు. మనం అనుకుంటాం సాధారణ ఎక్కడంటే మాట్లాడతాడు, చాలా లాజిక్గా మాట్లాడతాడు. ఇప్పుడు ఫస్ట్ టైం ఏం లేకుండా కాలం రొట్టె చేసుకొని తిను అన్ని చెప్పింది. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే మనిషి రొట్టె మాత్రం కాదు, దేవుడి మాట వల్ల బ్రతుకుతాడని వాక్యం ఎత్తి చూపించి మాట్లాడితే ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడితే కీర్తన 91 ఆ వచనంలో నుంచి 11, 12 వచనంలో నుంచి మాట్లాడుతుంది. వాక్యం ద్వారా మాట్లాడుతుంది. దేవాలయంలో మరి నీకు రాయి తగలకుండా వాళ్ళు పట్టుకుంటారు కదా అని వాక్యం ద్వారా మాట్లాడతారు. 91వ కీర్తన 11, 12లో ఆ వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడతారు. చూడండి, నీ మార్గములన్నిటిలో నిన్ను 12వ వచనం, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులు ఎందు ఎత్తి పట్టుకుంటారు కదా. నువ్వు వాళ్ళు పట్టుకుంటారు కదా అని ఇప్పుడు ఏం కోట్ చేస్తానంటే బైబిల్లో లేఖనాలు కోట్ చేసి మాట్లాడినప్పుడు దేవుడు కూడా లేఖనాలనే కోట్ చేస్తారు. నాకు తెలుసు అని ఆ మాట ద్వితీయోపదేశకాండం 6వ 16వ ఆ మాట దేవుడు కూడా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా దాన్ని జయిస్తూ ఉన్నాడు, ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ మాట ద్వితీయోపదేశకాండం 6వ 16వ మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను మీరు మస్సాలో ఇశ్రాయేలును శోధించినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను శోధించవద్దు అంటున్నాడు. నేను దేవుడిని నన్ను శోధించవద్దని సాతానుకు లేఖన భాగంతోనే మాట్లాడతాను. ఇది నా దేవుని చేశాను. దేవుని వాక్యాన్ని మనం బాగా చదివితే వాక్యం ద్వారానే మనం మాట్లాడగలం. దేవుని వాక్యాన్ని వింటే వాక్యం ద్వారా మనం మన జీవితాన్ని సరి చేసుకోవడం, సాధారణ శోధనలు ఎదుర్కోగలం. ఎందుకంటే వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు పాపం చేయడానికి ఆస్కారము ఉండదు. అందుకోసమే వాక్యం ద్వారా మాట్లాడుతున్నది. అబద్ధ ప్రవక్తలు అబద్ధం చేస్తారు కాబట్టి యేసు కూడా చేయాలని ప్రేరేపించింది. ఇది నా మరి నేత్రాశను ఎదుర్కొన్నాడు, జీవితం జీవించినాడు. సాధారణ ఓడించాలంటే మరి దేవుని లేఖనాలు బాగా తెలుసు కాబట్టి ఆయన ఓడించాడు. మనకు తెలియకపోతే ఓడించాడు. మనకు తెలియకపోతే మనం ఎంత దాంతో మాట్లాడతాం. ఇది నాన్న మరి 3వ శోధన ఏదంటే జీవపు ధర్మం. 3వది ఏం చెప్తుంది? ఫస్ట్ ఏమన్నది? రాళ్ళను రొట్టెగా చేసుకోవాలి. 2వది ఏమన్నది? దేవాలయాన్ని దుక్కోని రాయి దగ్గర కూడా పట్టుకుంటాను నేను. 3వ శోధన మరి ఏం చెప్తుంది? సాధారణ అంటే సాధారణకు మొక్కితే
చేస్తానని శోధిస్తాను. నువ్వు నాకు ముందు చాలు. ఎందుకు నువ్వు వచ్చిన పనేమి? సిలువ అంతా పడి రచ్చంతా పడి నువ్వు అవమానం పడి చనిపోయి నిన్ను కొట్టి అంత అవసరమా? నేను షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. ఏమని? సాతాను యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు వచ్చినాడు? సిలువ మరణము పొంది పాపమును మనల్ని రక్షించడానికి ఆయన ముందే ఎరిగిన వాడై విడిచిపెట్టిన భాగ్యాన్ని విడిచిపెట్టి ఆధిక్యతను విడిచిపెట్టి మానవుడు ఈ లోకానికి వచ్చి ఆయనకు తెలుసు సిలువ వేస్తారని, ఆయనకు తెలుసు అవమానపరుస్తారని, ఆయనకు తెలుసు మొగ మీద ఉమ్మి వేస్తారని, ఆయన కొరడాల్లో కొడతారని, ఘోరంగా హీనంగా చంపుతారని తెలిసి సిద్ధపడి మనందరి కోసం ఈ లోకానికి వచ్చినాడు. ఆ విషయాన్ని సాతాను గ్రహించి నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తావు, కష్టపడతావు, ఇన్ని పనులు అంత అవసరం అంటావా? నేను నిన్నేమడిగిన ఒకే ఒక నమస్కారం పెట్టాను, నాకు సాయపడు. భూలోకమంతా దృష్టిని చేతి పడిన భూలోకమంతా వాడు అదే నమ్మకం. వాడు భూలోక అధికారి. వాడు సాధారణ ఇవ్వడం ఈ లోక అధికారి. యేసుక్రీస్తు మాట్లాడు, ఈ లోక అధికారస్తుడు వాటికి నాకేం పని లేదు, వాటి నాకేం పని లేదంటాడు. అంటే సాతాను ఈ లోక అధికారిగా ఉన్నది. ఈరోజు చెప్తాను, నీవు నాకు నమస్కారం చేస్తే, నాకు మొక్కితే, నాకు సాగిలపడితే ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తా, దారదత్తం చేస్తా. నువ్వేమి ఇబ్బంది పడాల్సిన పని, నువ్వు పెద్ద పెద్ద పనులన్నీ చేయాల్సిన పనులే. ఇది మనకు కూడా నువ్వు రాత్రికి కోటీశ్వరుడు కావాలంటే చిన్న తప్పు చేయి. ఏదో ఒకటి చేయి. కొంతమంది చెప్తారు ఎర్రచందనం వ్యాపారం చేస్తే రాత్రి కోట్లు వస్తాయి, గంజాయి వ్యాపారం చేస్తే రాత్రి కోట్లు వస్తాయి, పాపం చేస్తే ఏదైనా డబ్బులు వస్తాయి. నువ్వు ఎందుకు కష్టపడి నెలంతా కష్టపడి పని చేస్తే 10,000 20,000 ఇస్తారు, అదే ఒక తప్పు చేస్తే 1,00,000 ఇస్తారు కదా. ఇటువంటిదే చెప్తాను. నీవు సిలువ మరణం పొందాల్సిన పనులే. నువ్వు నాకు నమస్కారం వచ్చి శత్రుఘ్న మేషక్ అబేద్నెగోలు ఏం చేశారు? అక్కడ అగ్నిలో పడిపోవడానికి కారణమేమి? వాళ్ళు నమస్కారం చేయండి. ఆడ ఒక ప్రతిమ నిలబెట్టి ఆ ప్రతిమకు నమస్కారం చేయండి, ఒక నమస్కారం పెట్టి చాలా అంటారు అంతే. మరి ఆ నమస్కారాన్ని వాళ్ళు వదిలేశారు. మేము పెట్టమన్నా అగ్నిలోకైనా పోతాం కానీ నమస్కారం మేము పెట్టాలి. ఇది నాన్న మనకు జ్ఞాపకం చేసుకో, నిలబడాలి దేవుని కోసం. యువతని కాలం దేవుడు మూడోది జీవపు డమ్మము ఇస్తా. ఆ పర్వతం పర్వతం పైకి తీసుకెళ్ళిందండి. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రక్షించడానికి శరీరధారి తన మనసులో లోకమును గురించిన ఆలోచన ఉన్నదని వానికి తెలిసి నాకు మొక్కుకుంటున్నాడు. ఈ లోకాన్ని రక్షించాలని ఆలోచన నీకు ఉంది కదా, నాకు నమస్కారం ఇదంతా నీకు ఇస్తా, నీ ఇష్ట ప్రకారం వాళ్ళని సరి చేసుకో అన్నట్లు చెప్తే మరి ఆ పర్వతం పైకి తీసుకొని పోయిందండి. ఈ పర్వతం ఏమంటే దాని పేరు, ఇది క్వారంటేనియా అనే మాట. ఆ పర్వతం ఏది? క్వారంటేనియా పర్వతము. ఈ పర్వతంకు క్రీస్తు శోధింపబడిన ప్రదేశం అని పేరంట. ఆ పర్వతానికి ఏమి? క్రీస్తు శోధింపబడిన పర్వతం అనే పేరంట. ఇది అరబిక్ లో జబల్ కురంటల్ అనే పేరు దాటుతుందంట. ఇది లాటిన్ పదంలో వచ్చేసి క్వారంటైనా నుండి ఉద్భవించింది. దాని అర్థం ఏమంటే 40 అని అర్థం అంట. క్వారంటైన్ అనే మాటకు లాటిన్లో ఏమే 40 అంటే 40 దినములు అక్కడ ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు శోధింపబడినాడు కాబట్టి దాన్ని మరి ఆ పేరు అంటే 40 క్వారంటైన్ అనే ప్రదేశం అనే మాట. ఇది చాలా ఎత్తుగా ఉంటుందంట, ఎత్తైన ప్రదేశము. ఆ పర్వతం నుండి చూస్తే ఏమేమి కనపడతాయంటే దేశాలు చూడండి. దమస్కు దేశం ఒకటి కనపడతాదంట, ఐగుప్తు దేశం కనపడతాదంట, అరేబియా దేశం కనపడతాదంట, పారతీక దేశము, రోమ్ నగరం కనపడతాదంట, గ్రీకు దేశము, మరి ఇంకా ఇతర దేశముల యొక్క ఓడరేవులు కూడా, రహదారులు కూడా కనపడతాయి. అంత పెద్ద ఎత్తైన కొండ తీసుకెళ్ళి ఆ కొండ మీద నిలబెట్టి చూపించింది. ఐగుప్తు, పారసీక దేశము, ఇంకా ఏంది గ్రీకు, రోము, మరి ఐగుప్తు, అరేబియా, దమస్కు, మన రహదారులు, ఓడరేవులు ఇవన్నీ చూపించింది. చుట్టూ చూపించిందంట. మరి ఇచ్చేస్తాం.
దేవుడు చెప్తున్నాడు, దాంతో మాట్లాడతా ఇది ఇంత ఇస్తానంటున్నాడు. దేవుడి దగ్గర నుండి పొందుకోవాలనుకున్నాడు. ఈరోజు కీర్తన 2:8 మాట్లాడుతున్నారు, దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలి, కానీ ఎవరో ఊరికే ఇస్తుంది కాదు. ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు. అందుకోసం వచ్చాడు, ప్రాణం పెట్టి సంపాదించుకోవాలని వచ్చినాడు. అందుకు కీర్తన 2:8 నన్ను జనముల నీకు స్వాస్థ్యంగా ఇస్తాడు. దేవుని అడగాలి, సాతాను కాదు అడగాల్సింది. నన్ను అడుగు, జనముల నీకు స్వాస్థ్యంగా ఇస్తా. భూదిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేది. భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానంట. దేవుని అడగాలి, దేవుని నుండి మనం తీసుకోవాలి. నేను మన వాట్సాప్లో నాకు ఒకటి పెట్టాను, సింహానికి ఎందుకు గౌరవము భయపడతారంటే అది వేటాడి కష్టపడి తింటున్నాను. నాకు ఫస్ట్ చదివినప్పుడు అర్థం కాలేదు, కానీ మళ్ళీ రెండోసారి చదివినాను. సింహానికి ఎందుకు గౌరవము భయపడతారంటే అది కష్టపడి సంపాదించుకొని తింటున్నాను, వేటాడి. కుక్కకి ఎందుకు విలువేరంటే అది ఎవరిని పెడితే తింటున్నాను, ఎవరిని పెడితే తింటున్నాను. అందుకు దానికి విలువ అయ్యారు, భయపడను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్ర సింహం ప్రాణం పెట్టి సంపాదించుకోవాలని వచ్చినాడు, కానీ ఎవరో పెట్టి తీసుకోవడానికి ఆయన దేవాలయం, ఆయన దేవుడిని తీసుకుంటారు. నన్ను అడుగు, జనముల నీకు స్వాస్థ్యంగా, భూదిగంతముల వరకు సొత్తుగా ఇస్తారు. అందుకే ఆయన ప్రార్థన చేశాడు, ఎందుకు నిశ్చిత్తమైతే గిన్నె నా నుండి తీసివేయి. ఈరోజు జీవపడము ఉన్నది లేనట్లుగా మనం కూడా జీవిస్తూ ఉంటాం. ఈ మాటను కూడా మరి వాక్యంతో దేవుడు ఎదుర్కొన్నట్టు మనం చూస్తాం. ద్వితీయోపదేశం 6:17 చూడండి, నీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆ మాట నా చదువు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడతారు, వాక్యం ద్వారానే మాట్లాడతారు. నీ దేవుడైన యెహోవాను సేవించి ఆయన భయపడు, వెళ్ళిపో. కానీ సాతాను ఏం చేసినాడో, జయించినాడు, వాడిని ఎదుర్కొన్నాడు, వాడిని ఓడించినాడు. ఈరోజు మనకు కూడా మనకు ఆలోచనలు వస్తా ఉంటాయి. ఆలోచన రావడం తప్పు కాదు. బాబు నాకు చెడ్డ ఆలోచన వచ్చింది, చెడ్డ ముందు కూడా అంటారు. మానవుని అన్నాక చెడ్డ ఆలోచనలు వస్తాయి. చూపుల వలన, తలంపు వలన, హృదయ ఆలోచనల వలన, ఏదైనా చూడడానికి చూసినప్పుడు చెడ్డ ఆలోచనలు మనిషికి వస్తాయి, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయదు. పాపం చేయాలని ఆలోచన మనసుకు వస్తుంది, వాటిని చేయకుండా దేవునికి సమర్పించుకొని మరి చక్కగా వెళ్ళిపోవడమే మంచిది. అందుకోసం నేను ఉదయకాలన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎదుర్కొన్నాడు సాతాను. జీవపడము ఉన్నది లేనిది ఉన్నగా చెప్పుకుంటా ఉంటాడు, లేనిది గట్టిగా చెప్పుకుంటారు. కొంతమంది ముగ్గురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు, పక్కింటారు, రామయ్యమనేది మాట్లాడుకుంటాను. ఒక ఆయన అడిగింది, ఏమడిగింది? ఉప్పు అడిగిందంట. ముగ్గురు మాట్లాడతారు రోడ్లో, ఏం అడిగిందంట, కొంచెం ఉప్పు అని అడిగింది. ఇప్పుడు ఆయన అప్పుడే ఆయనకు ఒక ఐడియా వచ్చింది, వీళ్ళు ఎవరు చూడాల, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తెచ్చిందంట, డైనింగ్ టేబుల్ తెచ్చిందంట, ఇంకా కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ తెచ్చి ఇంట్లో ఉన్నాయి కదా, వీళ్ళకి ఎవరికి తెలియదు కదా, ఎట్లా చెప్పాలి వాళ్ళకు? ఏం అడిగింది ఏంది? ఉప్పే బాగు. అప్పుడు కూతురు మా ఉప్పు అంట ఆంటీకి ఇమ్మా చెప్పేటప్పుడు ఉప్పు తెచ్చి ఇమ్మంటే సరిపోలా, అట్టగా వీళ్ళకి కూడా తెలియదు కదా, ఎదురు వాళ్ళకి అందరికీ. నాతో పాటు అమ్మా మనము నిన్ననే కొత్త ఫ్రిడ్జ్ తెచ్చినాం కదా, డబుల్ డోర్ది, మళ్ళీ దాని పక్కనే డైనింగ్ టేబుల్ 40,000 తెచ్చినాం కదా, దాని పక్కన ఉన్న చూడమ్మా ఉప్పు చేతికొచ్చి ఇమ్మా అంటే, నీకు ఇవన్నీ తెచ్చిన మా ఇంట్లో ఉన్నాయి అని చెప్పుకోవడం గొప్పగా. ఈరోజు మనస్థితి కూడా లేనిది ఉన్నది ఎక్కువగా గొప్పలకు పోవడం అనేది ఇది జీవపు ధర్మం. అవి మనం ఎంత ఉంటే అందులోనే ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో చూస్తే 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే
ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. శోధనను మనం ఏం చేయాలా? జయించాలి. శోధనను జయించాలి. ఈరోజు శోధనలు వస్తాయి, వాటిని జయించాలంటే వాక్యం అనే ఆత్మ ఖడ్గం మనము ధరించాలి. ఆ ఖడ్గము వాక్యం మనలో లేకపోతే శోధనను మనం జయించలేము. వాక్యం అనే ఖడ్గాన్ని మనం పట్టుకొని జయించే వారిగా ఉండాలి. రెండోది కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 2వ పాఠంలో మనదేమి మన అంశము శోధన. మరి మొదటి పాఠంలో కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1:10 చూస్తే పరిచర్య నిర్దించబడుటకు అవకాశము ఇవ్వలేదు. ఆయన పరిచర్య ఆయన చేసిన సేవను నిందించబడడానికి అవకాశం ఇవ్వలేదని పౌలు కొరింథీయులను ఉద్దేశించి, మీ ఎడల చూపిన కృపను ఉద్దేశం లేనిదని ఎంచి నిరర్ధకము చేయవద్దు. కృప లేదని మీకు ఏదైతే చేశానో మీరు దాన్ని నిరర్ధకం చేయొద్దంటున్నాడు పౌలు. మరి మాటల వెనకాల సాహసోపేతమైన విజయ గీతము దాగి ఉన్నదంట. పౌలు వెనకాల ఆ మాటలు చెప్పిన మాటల కల్లా విజయ సాహసోపేతమైన విజయ గీతం ఉన్నదని మరి చెప్తా ఉన్నాడు. మిగుల ఓర్పు గలవారమై ఉన్నామని తెలియజేస్తున్నాడు. మిగుల ఓర్పు కలిగినదని చెప్తున్నాడు. ఇక్కడ కూడా మరి ఆంతరిక పోరాటము, మరి ఒత్తిడి కలిగించే పరిస్థితులు, మరి తప్పించుకున్న వీలు లేని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాడు. ఈయన ఎదుర్కొన్న 3 పోరాటాలలో చూస్తే అంతరంగిక పోరాటంలో ఉన్నదంట. ఒకటి ఒత్తిడి, ఎవరికి? అపోస్తలుడు పౌలు గారికి ఒత్తిడి ఉన్నది. మరి తప్పించుకున్నట్టుకు వీలు లేని పరిస్థితులు కూడా ఉన్నాయంట. ఆ దుఃఖము, మరణము, తప్పించుకోవడం వీలైన పరిస్థితులు కూడా ఎదురైనాయి. ఇంకొకటి ఆందోళనకరమైన పరిస్థితులు కూడా ఆయన అవి లోపల అంతరంగికంగా ఉన్నాయి. బాహ్యపరమైన సమస్యలు ఉన్నాయంటే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, జబ్బలు, చెరసాల, అల్లరిలోను, ప్రయాసంలోను, ప్రయాణాలలోను, జాగారంలోను, ఉపవాసంలోను మొదలైనవి. బాహ్యపరమైన సమస్యలు, అంతరంగంలో హృదయంలో ఉన్న సమస్యల చేత ఆయన కూడా శోధింపబడినట్టు మనం ఇక్కడ చూడగలం. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే పౌలు దేవుడిని పొందిన లక్షణములను 3 విధాలుగా ఉన్నాయంట. పౌలు దేవుడిని పొందిన లక్షణాలు, పౌలు దేవుడిని పొందిన లక్షణాలు 3 విధాలుగా ఉన్నాయి. అవి వర్గీకరించవచ్చు. ఒకటి వచ్చేసి మనస్సు యొక్క లక్షణాలు ఉన్నాయంట. పౌలు దేవుడిని పొందుకుని మనసు యొక్క లక్షణాల్లో పవిత్రత, జ్ఞానము, దీర్ఘశాంతం. ఇవి ఎక్కడి నుంచి పొందుకున్నాడు? దేవుడి నుండి మనస్సు చేత పొందుకున్న ఒక లక్షణాల్లో ఇవి 3 ఉన్నాయి. ఇంకొకటి హృదయ లక్షణాలు ఉన్నాయండి ఆయనకు. ఒకటి దయ, పరిశుద్ధాత్మ, నిష్కపటమైన ప్రేమ. ఇవి హృదయానికి సంబంధించిన లక్షణాలను పొందుకున్నాడు. 3వది వచ్చేసి సువార్త ప్రకటించు, దేవుడు అనుగ్రహించు సామాగ్రి. ప్రకటించాలంటే సామాగ్రి అంటే మనకు బైబిల్ కావాలి కదా, అట్లా సామాగ్రి ఉన్నది. ఏమిటంటే సత్యము, దేవుని శక్తి, కుడియడముల నీతి ఆయుధం. ఇవి సామాగ్రి ప్రకటించడానికి. ఇవన్నీ దేవుని నుండి పొందుకున్నాం. కాబట్టి ఇవన్నీ పొందుకొని ఇవన్నీ పొందుకొని కూడా ఇక్కడ కొన్ని మాటలు మరి విరుద్ధమైన విభేదముతో కూడిన పదజాలము వరుస క్రమముగా ఈ 10వ వచనంలో చెప్తున్నాడు. విరుద్ధమైన భావంతో కలిగిన వాటిని గురించి చెప్తా ఏం చెప్తున్నాడు అంటే చూడండి 10వ వచనం. మరి 2 కొరింథీ 6:10 వచనం చూస్తే, పరిచారకులమై ఉండి అన్ని పరిస్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకుని వచ్చున్నాం. మేము మోసగారమైనటువంటి సత్యవంతులము. ఇతరులకు ఏమనిపిస్తూ ఉంటుంది? మోసగాళ్ళు మాత్రం ఉంటాం. మనం క్రైస్తవులు ఎట్టుంటారు, పాస్టర్లు ఎట్టుంటారు, మోసగాళ్ళు మాత్రం ఉంటారు. ఎందుకు? ఇప్పుడు అదే కదా సమస్య. మత మార్పిడి చేస్తాడు, మతం మార్పు చేస్తాడు, ఏదో మాయమాటలు చెప్తాడు, మోసం చేస్తాడు వాళ్ళు అన్నమాట. మోసగారమైనటువంటి సత్యవంతుడు అనే మాట చెప్తాడు. విభేదంతో కూడిన మాటలు చెప్తాడు. రెండోది ఏం చెప్తున్నాడంటే, ఇంకొకటి తెలియబడిన వారమైనటువంటి బాగుగా తెలియబడిన వారు. వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటా ఉంటారు, వాళ్ళకి ఏమి తెలియదు అనుకుంటా ఉంటారు, కానీ బాగుగా తెలియదు. ఎందుకంటే దేవుని సువార్త పనిచేసే వాళ్ళు ఎన్నివారి మధ్య కనబడతారు. వాళ్ళందరికీ వీళ్ళకి ఏమి తెలియదు, పని మాటలే తిరుగుతూ ఉంటారు అనుకుంటాం. ఆ మాట అంటున్నాడు ఆయన. చూడండి ఎంత చక్కగా చెప్తాడు. తెలియబడిన వారమైనటువంటి బాగుగా తెలియబడిన వారు, చనిపోతున్న వారమైనటువంటి ఇదిగో కనిపించుచున్న
కానీ మేము అనేక మందిని బ్రతికిస్తా ఉన్నాం, జీవం కలిగిస్తా ఉన్నాం. అనేక మంది దేవుని రక్షణ వైపు నడిపిస్తా ఉన్నాం, జీవం వైపు నడిపిస్తా ఉన్నాం. కానీ మేము చనిపోయినట్టు ఉన్నాం. ఈరోజు పాస్టర్లు సేవకులు చంపేస్తారు. ఎందుకు? వాళ్ళు చనిపోయినా కూడా ఇతరులను బ్రతికిస్తా ఉన్నారు. చనిపోయినట్లు వారమైనటువంటి ఇతరులను బ్రతికించు వారమై ఉన్నాం. ఈరోజు దేవుని ప్రియ సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూడండి, శిక్షించబడిన వారమైనటువంటి చంపబడిన వారము. ఇంకొక మాట, దుఃఖపడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించేవారు. దుఃఖం యేసన్న పాట రాశారు. ఆ పాటలో అదే సుగుణాల సంపన్నుడు అనే పాటలో ఇవి ఎన్న తగినవి కాదే, ఈ శ్రమలన్నీ ఎన్న తగినవి కాదే. అపోస్తలుడు పౌలు ఆ మాట చెప్తాడు, నీవు ఇచ్చే మహిమ ఎదుట ఈ లోక శ్రమను ఎన్న తగినవి కావు. మేము దుఃఖపడుతుండగానే సంతోషించేవారు. ఈ లోకంలో మాకు దుఃఖము, శ్రమలు, ఇబ్బందులు వచ్చినా మాకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏమంటే మేము కను వస్తే పరలోక రాజ్యం వెళ్తాం, ఆయనతో కూడా ఉంటామని ఒక నిరీక్షణ మరి క్రైస్తవులకు ఉన్నది. ఇక్కడ సేవకులు కూడా చెప్తున్నాడు, మేము ఆ మాటనే ఎంత చక్కగా శిక్షించబడిన వారమైనటువంటి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించే వారము, దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారు. దరిద్రులమైనటువంటి దరిద్రులు అన్నిటికీ పొదువునే ఉంటాయి. పాస్టర్లకు ఏదో కార్పొరేట్ పాస్టర్లకు తప్పనిచ్చి నిజంగా పల్లెల్లో సువార్త చేసే వాళ్ళకి అందరికీ తక్కువ ఏదో ఒకటి పొదువు ఉంటాయి. మన సేవకుడు చెప్తాడు, ఆహారం బిడ్డలకు పెట్టడానికి కూడా ఇబ్బంది అయింది. అన్నం కూడా లేదు. ఇంకొక ఒక 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 స్టోరీ విన్నాను, పాస్టర్ గురించి చెప్తా అంటే విన్నాను. నాకు తెలుసు కానీ వేరే వాళ్ళు చెప్తా అంటే విన్నాను. పాస్టర్ చెప్తా అంటే ఏదో మెసేజ్లో విన్నాను. ఒక సేవకుడు సేవ చేసి వస్తే ఇంట్లో ఏం లేదండి, తినేదాన్ని, పిల్లలకు కూడా ఏం పెట్టడానికి లేదండి. వాళ్ళ భార్య కూడా ఏం అడగలేదండి, ఏమి ఇస్తారు. సువార్త చెప్పొచ్చినాడు, వాళ్ళు ఏం కానుకలేమి ఇలా కొనుక్కొచ్చుకున్నానికి. అప్పుడు ఇబ్బంది పడతా ఉంటే ఒక ఆయన ఏం చేయాలో దిగుదల భార్య కూర్చొని ప్రార్థన చేసుకుంటా అంటే ఒక ఎలుక కొద్ది గొడవలో అటు పోతాదంటే మళ్ళీ గొడవలోకి పోతాదంట. అది రాగి కంకి ఎత్తుకొని వెళ్ళిపోతాడంట లోపలికి. ఏంది, పక్కన పొలాలలో రాగు కంకులు ఉంటాయి కదా, రాగులు, ఆ కంకి ఒక్కొక్కటి కూడా ఎత్తుకొని లోపల పెడతారు. అప్పుడు ఈయన ప్రార్థన చేసుకుంటా ఏం తినడానికి చూస్తే ఎలుక ఎత్తుకుపోతుంటే ఆ ఎలుక కాడి మీద తోగితే సుమారుగా ఒక సేవన్ని కంకులు వచ్చినాయి. ఆ కంకులన్నీ తీసుకొని ఆ రోజు గంజి చేసుకొని తాగినాడు. నాకు నిజంగానే దేవుడు పోషిస్తాడు. ఇక్కడ ఆ మాట ఎంత బాగుందో, దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యం కలిగిస్తున్నాం. ఈరోజు పొదువులతో ఉండి కూడా ఇతరుల క్షేమం కోసము ప్రార్థన చేసేవాడు, కన్నీరు కాల్చేవాడు ఎవరు? సేవకుడే. ఇంకొక పోస్టర్ కూడా చూసిన, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు, వెనకాల గీపులన్నీ కలిసి ఒక పోస్టర్ పెట్టిన మన గ్రూప్లో పెట్టిన సేవకుడు ప్రార్థన చేస్తా అంటే వెనకాల కత్తులని పోట్లన్నీ ఉన్నాయి, ఇక్కడ మాత్రం ప్రార్థన చేస్తారు. ఆ కత్తి పోట్లన్నీ వెనకాల ఉన్నాయి. అంటే ఎన్నో ఇబ్బందులు, అవమానాలు అన్నీ ఉంటాయి, కానీ సంఘం క్షేమం కోసం, వారి అభివృద్ధి కోసము కన్నీరు కాల్చి ప్రార్థన చేసేది ఎవరంటే సేవకుడే. ఆ మాటే ఆ పౌలు చెప్తారు, దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యం కలిగిస్తా ఉన్నాం, కలిగించు వారము అని చెప్తూ ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారము. ఏమి లేకుండా ఉంటుంది కానీ మాకు సమస్తము కలిగిన వారు. ఎందుకు సమస్తము? యేసుక్రీస్తు ఉంటే మాకు సమస్తము ఉన్నట్లే. యేసుక్రీస్తు లేకుండా ఏమున్నా ఏం ఉపయోగంగా ఏం ఉపయోగంలా. ఒకడు లోకంలో సంపాదించుకొని సర్వలోకాన్ని తన ప్రాణం పోగొట్టుకునే వాడికి ఏమి ప్రయోజనం? ఈరోజు దేవునికి సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు, ఈ శోధనలన్నీ చెబుతూ అపోస్తలుడు పౌలు గారు వివేకంతో కొన్ని మాటలు, ఒక మంచి మాట దానికి ఆపోజిట్, మంచి మాట ఆపోజిట్ చెప్తారు. ఏమి లేని వారమైన పేద స్థితిలో ఉన్నా కూడా మేము ఐశ్వర్యవంతులు, అనేకులకు ఐశ్వర్యవంతులు చేసేవారు. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకున్నాం. శోధనలు సహించేవాడు ధన్యుడు. ఈరోజు మనకు శోధనలు వస్తాయి, యూత్ శోధనలు వస్తాయి, ఉద్యోగాలలో శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. వాటిని ఎదుర్కోవాలంటే ప్రార్థన, తర్వాత వాక్యం మనలో ఉండాలి. మరి స్పిరిచువల్ దోస్త్ అనే చాలా గ్రూప్ పెట్టి కూడా ఎంతోమందికి మనం
ప్రార్థన చేస్తాంట. నేనైతే చూస్తా ప్రతిరోజు సాయంత్రం అవన్నీ లిస్ట్ తీసి ప్రార్థన చేస్తారు. ఎవరికి ఏమైనా అవసరాలు ఉన్నాయి, మంచి పనులు, ఇవన్నీ మనకు చేతనైనంత వరకు ఇతరులకు మనం సేవ చేయాలా, ప్రార్థన చేయాలా, ఇటువంటి ఇంకా మనం ప్రోత్సహించాలి అనేక మందిని. మరి సువార్త పనుల్లో మనము నిమగ్నమై మరి రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి ఈ శోధనలు జయించి 2 కాలంలో శోధనలు జయించడానికి దేవుడు మనందరికీ మరొక అవకాశము దయచేశాడు. కాబట్టి అటువంటి కృప, అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయగా ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవుని తండ్రి, సన్నిధానంలో మీరు మాతో ఉండి సహాయం తీసుకెళ్ళడానికి ఉన్న వాక్యాన్ని మా హృదయంలో నింపి గట్టి పలికితే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం.